ఏలియన్స్ నిజంగానే ఉన్నాయి. అండ్ యూఎఫ్ఓ అవి కూడా ఉన్నాయి. రీసెంట్‌గా యూఎస్ఏ గవర్నమెంట్ క్లియర్‌గా మెన్షన్ చేసి చెప్పారు. అండ్ వాళ్ళ గవర్నమెంట్ వెబ్‌సైట్స్ నుంచి డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదంతా లీగల్‌గా లీక్ చేసింది ఎవరో తెలుసా? పెంటగాన్. దాని వెబ్‌సైట్ వచ్చేసి www.war.gov. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏఐ జనరేట్ చేసినది కాదు. ఇది రియల్. మీరు కావాలంటే ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. రీసెంట్‌గా యూఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా సేమ్ న్యూస్ మీద ట్వీట్ చేశారు. దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే, టు బిగిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ టు ద గవర్నమెంట్ ఫైల్స్ రిలేటెడ్ టు ఏలియన్స్ అండ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్స్. అంటే మన భూమి నుంచి కాదు, వేరే భూమి నుంచి కొంతమంది గ్రహాంతర వాసులు మన భూమి మీదకి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. మనం వాళ్ళని గ్రహాంతర వాసులు అంటాం. సో వాళ్ళకి మనం కూడా అలాగే కనిపిస్తాము, అలాగే ఉంటాము. ఇదంతా సైన్స్ ఫిక్షన్ మూవీ లాగుంది కదా! కానీ కాదు, ఇది రియల్. సో ఈ న్యూస్‌కి, మన ఫైనాన్స్ రిలేటెడ్ న్యూస్‌కి రిలేషన్ ఏముంది? యెస్, ఉంది. ఎప్పుడైతే ఇలాంటి న్యూస్ పబ్లిక్‌లోకి రిలీజ్ అవుతాయో, సో అప్పుడు మార్కెట్స్ అనేవి హ్యూజ్‌గా వోలటైల్ అవుతూ ఉంటాయి. స్టేబుల్‌గా పైకి వెళ్ళవు, స్టేబుల్‌గా కిందికి వెళ్ళవు. అలా కిందికి, పైకి వెళ్తూ ఉంటాయి. ఇలాంటి డిప్స్ మనకు రీసెంట్‌గా లాస్ట్ వీక్ కూడా చూసాము. సో ఆ లాస్ట్ వీక్‌లో ఇంపాక్ట్ ఏంటంటే సేమ్ ఈ న్యూసే. అండ్ ఆబ్వియస్‌గా జియోపాలిటిక్స్ మనకు తెలిసినవే. గ్యాస్ అండ్ పెట్రోల్ ప్రైజెస్. ఈ న్యూస్ రావడం వల్ల జనాలు మొత్తం భయపడుతూ ఉంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో, మన ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏమవుతుందో, మనం కొన్న ప్రైస్ నుంచి పైకెళ్తుందా, కిందికెళ్తుందా? సో, దీనితో జనాలు మొత్తం పానిక్ అయిపోయి, వాళ్ళు కొనుక్కున్న అసెట్స్ కానీ, కొనుక్కున్న స్టాక్స్ కానీ అన్నీ అమ్మేస్తూ ఉంటారు. పెంటగాన్ ఏం చెప్తుందంటే, వాళ్ళ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ మొత్తంలో బ్యాచ్ 1 విచ్ మీన్స్ కొంచెం పార్ట్ మాత్రమే పబ్లిక్‌గా రిలీజ్ చేశారు. సో, ఇలాంటి బ్యాచెస్, ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. సో, ఇంకా ఇంత వాళ్ళ దగ్గర చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తున్నారు. దట్ గవర్నమెంట్ ఏంటంటే, మనకు ఏవైతే తెలుసుకుంటే ఏమి కాదు అని గవర్నమెంట్ ఫిక్స్ అవుతుందో, అవి మాత్రమే మనకు చూపిస్తారు. దానిలో చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఇవన్నీ ఏలియన్ పిక్చర్స్. అండ్ మన భాషలో స్పేస్ క్రాఫ్ట్స్, ఫ్లయింగ్ సాసర్స్ అంటాం కదా! అలాంటి పిక్చర్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేసి రిలీజ్ చేశారు ఆ ఆర్టికల్స్‌లో. సో, యాక్చువల్‌గా కొన్ని సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయన్నమాట. వాటికి నార్మల్ పీపుల్‌కి అలో ఉండదు. అలాగే అమెరికాలో సెక్టార్స్ ఉంటాయి. సెక్టార్ 51. సో, ఇలాగ చాలా సెక్టార్స్ వరకు నార్మల్ పాపులేషన్‌కి అలో ఉండదు. ఓన్లీ మిలిటరీ, ప్రెసిడెంట్స్, హై నెట్ వర్త్ వాళ్ళకి మాత్రమే అలో ఉంటుంది. అక్కడ ఏమేం జరుగుతున్నాయో ఇప్పటి వరకు ఏవే గాని బయటికి రాలేదు. సో, వీళ్ళేం చెప్తున్నారంటే 1972లో కొన్ని ఆబ్జెక్ట్స్ చూసారు స్పేస్‌లో. అవి ఎగ్జాక్ట్‌గా ట్రయాంగిల్ ఫార్మాట్ అయ్యి ఉన్నాయి. వాళ్ళు చెప్పే స్పేస్ షిప్ 130-190 ఫీట్ ఉందంట. సో, అలాంటి ఒక ఫ్లయింగ్ సాసర్ వాళ్ళ ఏరియాలో కనిపించింది అని చెప్పేసి వాళ్ళ రికార్డ్స్ చెప్తున్నాయి. సో, వాళ్ళ రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, టోటల్ మన గెలాక్సీలో 3.2 ట్రిలియన్ ప్లానెట్స్ ఉన్నాయి. అందులో ఎర్త్ అనేది వన్ ఆఫ్ ది ప్లానెట్. అండ్ ఇంకొకటి 200 బిలియన్ స్టార్స్‌లో మన సన్ కూడా వన్ ఆఫ్ ద స్టార్. సో, దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, వాళ్ళు ఫస్ట్ మనకు రీచ్ అయ్యారు కాబట్టి, సో, మనకన్నా వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌తో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆ టెక్నాలజీ యూఎస్ దగ్గరుంది. సో, ఈ యూఎస్ అనేది ఏలియన్ టెక్నాలజీ మా దగ్గరుందని ఏదైనా ఎలాంటి న్యూస్ అయినా బయట పెడితే, అప్పుడు మిగతా కంట్రీస్ అన్నీ వర్రీ అవ్వాల్సుంటుంది. ప్రతి ఒక్క కంట్రీస్ అలాంటి ఒక స్టేట్మెంట్ వింటే చాలా వర్రీ అవుతాయి. అప్పుడు మార్కెట్స్‌కి మనకి ఇంపాక్ట్ అవుతుంది. ఇంతవరకు జస్ట్ వాళ్ళు బ్యాచ్ 1 ఫైల్స్ మాత్రమే రిలీజ్ చేశారు. కానీ ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదనమాట ఆ ఏలియన్ టెక్నాలజీ గురించి. సో, దీన్ని బట్టి మనకేం జరుగుతుందంటే ఇంతవరకు నార్మల్ సీ వార్స్, ల్యాండ్ వార్స్, బయో వార్స్ ఐ మీన్ ప్రెజెంట్ జరిగేది బయో వార్స్. సో, ఇలాంటి న్యూసెస్ గానొస్తే ఇన్ కేస్ యూఎస్ఏ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ ఏలియన్ టెక్నాలజీ గాన ఉంటే ఇన్ ఫ్యూచర్‌లో మనకు స్పేస్ వార్ గూడా జరగొచ్చు. సో, దీన్ని బట్టి మనకు మోస్ట్‌లీ వార్ ఇన్ ఓషన్, వార్ ఆన్ ల్యాండ్ ఇలాంటివన్నీ మన కంట్రోల్‌లో ఉంటాయి. బట్ స్పేస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. అండ్ ఇలాంటి న్యూసెస్ మిగతా కంట్రీస్ దగ్గర లేని టెక్నాలజీ ఒకే కంట్రీ దగ్గర ఉంటే లైక్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏ టెక్నాలజీ అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీగా ఆ కంట్రీలో ఉంటుందో, సో, ఆ కంట్రీ మిగతా అన్ని కంట్రీస్‌ని రూల్ చేస్తుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుందంటే పానిక్ సెల్లింగ్స్. బికాజ్ ఎప్పుడైనా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న కంట్రీస్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. లైక్ వి ఆర్ గోయింగ్ టు డిక్లేర్ వార్ ఆన్ ఎనీ కంట్రీ అని.
అప్పుడు ఏం చేస్తారు ఇన్వెస్టర్స్ మిగతా కంట్రీస్‌లో గూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుంటారు గదా! ఇప్పుడు హెచ్ఎన్ఐస్ చూసుకోండి, ఎన్ఆర్ఐస్ చూసుకోండి, ఎవ్రీవన్ వాళ్ళు నాట్ ఓన్లీ ఇండియా, యూఎస్ స్టాక్స్‌లో, చైనా స్టాక్స్‌లో, రష్యాస్‌లో, కొరియన్స్‌లో, జాపనీస్ సో ఎవ్రీ అసెట్ క్లాస్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుంటారు కాబట్టి సో అలాంటి ఒక ఇన్వెస్టర్ ఏం చేస్తాడు అలాంటి సిట్యుయేషన్‌లో? డెఫినిట్‌గా అతని దగ్గర ఉన్న హోల్డింగ్స్ మొత్తం అమ్మేస్తాడు. దాన్ని ఏమంటారంటే పానిక్ సెల్లింగ్. సో, ఎవరైతే పానిక్ సెల్లింగ్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పానిక్ సెల్లింగ్ చేస్తారో, నార్మల్ పర్సన్స్ మనలాంటి వాళ్ళు ఏం చేయలేరు. జస్ట్ చూస్తూ ఉండిపోవాలంతే. ఇన్ కేస్ మీరు గన ఎలాంటి హోల్డింగ్స్ అయినా ఉంటే, అలాంటి సిట్యుయేషన్‌ని అవాయిడ్ చేసుకునేదానికి డెఫినిట్‌గా మీరందరూ డైవర్సిఫై పోర్ట్‌ఫోలియో ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంటే మీ దగ్గర ఒక రూ. 100 గన ఉంటే 30 రూపీస్ మార్కెట్స్‌లో పెట్టుకోండి. అండ్ రిమైనింగ్ 10-20 రూపీస్ రియల్ ఎస్టేట్ తీసుకోండి. రిమైనింగ్ 20-40 రూపీస్ గోల్డ్ తీసుకోండి. సో, స్టేబుల్ క్లాస్ ప్రతి ఒక్క ఇన్వెస్ట్‌మెంట్ అనేది డైవర్సిఫైడ్‌గా ఖచ్చితంగా ఉండాలి. లేదు అంటే ఒక అసెట్ క్లాస్ గన అంతా కలిపి ఒకే అసెట్ క్లాస్‌లో గన మీరు ఇన్వెస్ట్ చేస్తే లైక్ మీరు మొత్తం కలిపి రియల్ ఎస్టేట్‌లోనే ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందనుకోండి. అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం వేస్ట్ అవుతుంది. సిమిలర్‌లీ మార్కెట్స్ కూడా. అంతా తీసుకొనొచ్చి మార్కెట్స్‌లో పెడితే, మార్కెట్స్ డౌన్ అయినప్పుడు మీరు చాలా పానిక్ అవుతారు. అలాంటి సిట్యుయేషన్స్ రాకుండా ఉండాలంటే, ఖచ్చితంగా ఈ 4 డిఫరెంట్ అసెట్ క్లాసెస్‌లో మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని డైవర్సిఫై ఖచ్చితంగా చేసుకోండి.